రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వరి ధాన్య కొనుగోలు కుంభకోణం రోజురోజుకు రాజకీయంగా వేడెక్కుతుంది. ఈ అక్రమాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ఉండగా రంజిత్ అనే యువకుడు అధికారులకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. వందల కోట్ల కుంభకోణంలో అధికార ప్రతిపక్ష నేతలతో పాటు రైస్ మిల్లర్ల ప్రమేయం ఉన్నందువల్లనే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కేటీఆర్ మౌనంగా ఉన్నారని రంజిత్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఒక ఉద్యోగి సస్పెన్షన్ సరిపోదని స్థానిక అధికారులు కాకుండా ఈడీ వంటి కేంద్ర సంస్థలతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరి ధాన్యంలో భారీ కుంభకోణం జరుగుతుందని మొన్న 2 రోజుల క్రితం అనేక మందిని రైస్ మిల్లర్లను తర్వాత అధికారులను వారిని రిమాండ్ చేయడం జరిగింది. ఈ రోజున విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కి అదేవిధంగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ శాఖ వారికి నేను ఫిర్యాదు చేయడం జరుగుతూ ఉంది. జిల్లాలో కొంతమంది అధికారులను కావచ్చు, కొంతమంది రైస్ మిల్లను వారిని అరెస్ట్ చేసి కేసులు నమోదు చేయడం కాదు, దీని వెనుక పెద్ద యంత్రాంగం ఉంది, పెద్ద అధికారులు ఉన్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి రైస్ మిల్ల పైన చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా అనేక మంది అధికారులపైన చర్యలు తీసుకోవాలి. పూర్తి స్థాయిలో విచారణ ఎంక్వైరీ కమిటీ ఏసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ధాన్యం తూకంలో అనేక దోపిడీ అక్రమాలు జరిగాయి. అనేక విధంగా చూసుకుంటూ ఉంటే గతంలో వడ్లు కొనుగోలులో ఎంత శాతం రైస్ మిల్లర్ కొనుగోలు చేయడం జరిగింది, వారు ప్రభుత్వానికి ఎంత శాతం బియ్యం ఇవ్వడం జరిగింది, ఇప్పుడు ప్రస్తుతం వారి దగ్గర ఉన్న ఏదైతే ధాన్యం ఎంత ఉంది పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. అదేవిధంగా అధికారుల ఆస్తులు ఒక 10 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఏ విధంగా ఉంది, అదేవిధంగా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తే అనేక తిమింగలాలు బయటకు వస్తాయని తెలియజేస్తా ఉన్నా. కేవలం దొరికింది